గ్లే 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 కూడా వేస్తుంది చూసారా వైట్. అదేంటో తెలుసా, ఎత్తుకండి. కొండకి వెనకాల ఒక బ్రిడ్జ్ అయితే ఉంది. ఆ బ్రిడ్జ్ని ఇండియా బ్రిడ్జ్ అని పిలుస్తారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ ఆవులు చూడండి, ఆ కొమ్ములు చూడండి అసలు. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను గుజరాత్ భుజ్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడికి ఒక ట్రైన్ జర్నీ చేద్దామని వచ్చాను. కాకపోతే ఈ రోజు ఆ ట్రైన్ లేదు, రేపు అయితే ఉందన్నమాట. సో ఈరోజు ఏం చేద్దాం అని ఆలోచిస్తే నాకు అర్థమైంది, మనం అయితే ఉన్నాం ఇండియా పాకిస్తాన్ బార్డర్లో. అలాగే ఉప్పు ఎడారి కూడా ఇక్కడికి చాలా దగ్గర, ఖాళీగా ఉంటుంది దేనికి. అవన్నీ కూడా ఈరోజు ఎక్స్ప్లోర్ చేసి కొట్టి పడేద్దాం అని చెప్పి కార్ అయితే హైర్ చేశాను. ఈ వెనకాల ఉంది చూడండి, ఈ కారే హైర్ చేసుకుంది. నేను ఈరోజు ఫుల్ డే ఈ ఏరియాని ఎంత ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాను. నేను ఉన్నది ఇదే హోటల్. రైల్వే స్టేషన్ చూపించిన, ఇదిగోండి ఇదే రైల్వే స్టేషన్, భుజ్ రైల్వే స్టేషన్. ఇంకా కన్స్ట్రక్షన్లో అయితే ఉంది, ఒక రేంజ్లో అయితే డెవలప్ చేస్తున్నారు. రన్ ఆఫ్ కచ్ సీజన్ వచ్చి నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఇది అక్టోబర్ కదా, నవంబర్ నుంచి ఫిబ్రవరి దాకా రన్ ఆఫ్ కచ్ సీజన్ అనమాట. సీజన్ ముందే నేను వీడియో చేస్తున్నాను, ఎందుకంటే సీజన్లో చాలా మందికి ఉపయోగపడుతుంది. ఒక కొత్త డెస్టినేషన్ మనం కూడా ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి. తెలుసు కదా మన ఛానల్ గురించి, ఎక్స్ప్లోరింగ్ ది అన్ఎక్స్ప్లోర్డ్. ఇదే నా కారు, ఫుల్ డేకి అయితే హైర్ చేశాను, 4000 రూపాయలు. ఈ రోజు అప్రాక్సిమేట్ గా 340 కిలోమీటర్లు అయితే నేను ట్రావెల్ చేయబోతున్నానండి, అప్ అండ్ డౌన్. ఫస్ట్ ఇక్కడి నుంచి నేను వెళ్ళబోయేది కాలాదొంగర్. కాలాదొంగర్ అంటే చాలా మ్యాటర్ ఉంది, వెళ్తూ మాట్లాడుకుందాం, లేదంటే అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. సో ఫస్ట్ కాలాదొంగర్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఫటాఫట్ ఇంకో దగ్గరికి వెళ్ళి, అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళి లాస్ట్ అయితే వెళ్తాం మనం రన్ ఆఫ్ కచ్కి. ఎందుకంటే సన్సెట్ మిస్ అవ్వకూడదు అక్కడి నుంచి. ముఖ్యంగా దిగులు గుర్తుందా సన్సెట్? ప్రస్తుతం టైం అయితే చూడండి 10 నిమిషాలు తక్కువ 9 అయితే అవుతుంది. హోటల్లో నేను బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరిపోయాను. భుజ్ రైల్వే స్టేషన్ ఉంది కదా, భుజ్ రైల్వే స్టేషన్ ఊరికి చాలా దూరంలో అయితే ఉంటుంది. ఊరు చివరి అనుకోవచ్చు. ఆ బార్ నుంచి ఈ బార్ దాకా అయితే కన్స్ట్రక్షన్లో ఉంది తెలుసా. నెక్స్ట్ లెవెల్లో అయితే చేస్తున్నారులే, ఎందుకంటే మెయిన్లీ ఏరియా టూరిజం మీద చాలా డిపెండ్. ఈరోజు చెప్పాను కదా, మనం రన్కి వెళ్తాం, కాలాదొంగర్కి వెళ్తాం, ధోలవేరాకి వెళ్తాం. ఈ 6 ఆటల్లో 3 ఆటలకి అయితే వెళ్తాం. పదండి వెళ్ళిపోదాం. కాలాదొంగర్కి ఆన్ ద వేలో ఉన్నాను. ఆన్ ద వేలో అంటే నాకు ఇంట్రెస్టింగ్ ఒకటి కనిపించింది, వెంటనే కార్ అయితే ఆఫ్ చేశాను. అదేంటో తెలుసా, ఎత్తుకోండి. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఈజ్ పాసింగ్ ఫ్రమ్ హియర్. ఇలా వెళ్తుందంట ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. నిజంగా ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. చూసి షాక్ తేనా. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాను కానీ లైవ్లో చూస్తాను అనుకోలేదు. ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాను తెలుసా. మీలో ఎంతమందికి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ గురించి తెలుసు కామెంట్స్లో చెప్పండి. ఇవన్నీ కూడా పంట పొలాలే, ఏం మొక్కలో ఇవి. రోడ్డు గురించి మాట్లాడాలంటే గతుకులు ఎక్కడా లేవు. జర్నీ అంతా స్మూత్గానే సాగుతుంది. కాకపోతే ట్రక్ ట్రాఫిక్ అయితే నెక్స్ట్ లెవెల్. చూసారుగా ఎన్ని ట్రక్స్ ఉన్నాయో. కాలాదొంగర్ ఇంకా 38 కిలోమీటర్ రన్ ఆఫ్ కచ్ అయితే రూట్ డైవర్షన్ తీసుకోవాలి. మనం సాయంత్రం కదా వెళ్ళేది రన్ ఆఫ్ కచ్కి. ఫస్ట్ కాలాదొంగర్కి అయితే వెళ్ళిపోదాం. మనం మెయిన్ రోడ్ నుంచి డైవర్షన్ అయితే తీసుకున్నాం, కాలాదొంగర్కి వెళ్ళిపోతున్నాం. వెళ్ళే దారిలో మనకి ఒకటి వస్తుంది, ఏంటి చెప్పనా? ఆగండి అప్పుడే చెప్పను, చూపిస్తా డైరెక్ట్గా బోర్డు. గైజ్ మనం అయితే వచ్చేస్తాం కాలాదొంగర్కి వెళ్ళే దారిలో మ్యాగ్నెటిక్ జోన్కి. లోకల్ జనాలు అయితే కనిపిస్తారు, పగడీ కడతామని చెప్పి లోకల్ అటైర్ అయితే ఇస్తారని చెప్పి. మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, కాకపోతే నేను వేసుకోవట్లేదు. సో మ్యాగ్నెటిక్ జోన్ అని చెప్పాను కదా, ఇదిగోండి ఇక్కడి నుంచి ఎత్తు ఉంటుంది. మనం కార్ న్యూట్రల్ చేసిన, బైక్ న్యూట్రల్ చేసిన, బైక్ ఎత్తెక్కేస్తుంది. బైక్ కానీ కార్ కానీ ఎత్తెక్కేస్తుంది. అదే ఈ ఏరియా జోన్ స్పెషాలిటీ. కొంచెం దూరం ఎలా వెళ్ళామనుకోండి ఇంకా ఎత్తు వస్తుంది. ఆ ఎత్తులో పెట్టి చూపిస్తా నా కార్ని ఎలా ఎక్కుద్దో. మా ఇంజిన్ అయితే ఆఫ్ చేస్తాం, న్యూట్రల్లో ఉంది బండి, వెళ్ళిపోతుంది చూడండి. జాంగే చూసారా ఎంత ఫాస్ట్ వెళ్తుందో చూసారా. ఎత్తెక్కుతుంది. అర్థమైందా ఎత్తు ఎలాగెక్కుతుందో? ఎత్తెక్కుతుంది చూసారా, అదే. చూడండి మా ఇంజన్ ఆఫ్ చేస్తాం. ఇంజన్ ఆఫ్ చేసినా కూడా వెనక్కి ఎలా వెళ్తుందో చూసారా. నా చెప్పుల శబ్దం వినిపిస్తుంది కానీ ఇంజన్ శబ్దం వినిపిస్తుందా? ఇదంతా కూడా ఎత్తు ఎలా ఎక్కుతుందో చూడండి. అది
ఏదైనా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్లో లైఫ్ టైంలో ఒక్కసారైనా పొందాలి. పదండి మనం కార్ ఎక్కి ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకా ముందుకు వెళ్ళాక ఇండియా పాకిస్తాన్ బార్డర్ అయితే కనిపిస్తుంది మనకి. మనమైతే వచ్చేసాం కాలా దొంగర్. కాలా దొంగర్ అంటే ద బ్లాక్ హిల్స్ అని. పదండి ముందుకు వెళ్దాం. పైకి వచ్చాక ఒక గుడి అయితే ఉంటుంది కాలా దొంగర్ పైకి. ఈ గుడి ఏంటంటే దత్తాత్రేయ స్వామి గుడి. ఇక్కడ మనకి మొత్తం క్యామెల్స్ అవి ఉంటాయి. ఇక్కడికి వచ్చాక ఏం చేయాలంటే నడిచి వెళ్ళాలంటే నడిచి వెళ్ళొచ్చు పైకి, లేదంటే ఒంటి ఎక్కాలంటే ఒంటి మీద కూడా వెళ్ళొచ్చు అనమాట. ఒంటికి 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. మళ్ళీ ఆ పై దాకా తీసుకెళ్తారు. ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఆ పైన ఏముంటుందంటే ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాక వ్యూ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు పైకి మనం ఒక వ్యూ పాయింట్ చూడటానికి వెళ్తున్నాం కదా, అది ఒక సన్సెట్ పాయింట్. అలాగే హైయెస్ట్ పాయింట్ ఇన్ కచ్. ఆ పీక్ పాయింట్కి వచ్చానని చెప్పాను కదా, పీక్ పాయింట్ దగ్గర నుంచి ఇంకొంచెం అయితే దిగుతున్నాను. దిగి ఇంకో కొండ ఎక్కాలి. అది వచ్చేసి వ్యూ పాయింట్. ఏదైనా ఇలాంటి ఎక్స్ప్లోర్ చేస్తే ఆ మజానే వేరుంటుంది తెలుసా, మామూలుగా ఉండదు. ఈ వ్యూ పాయింట్లు అవి ఉన్నాయి కదా, దీనికి ఎటువంటి టికెట్ అయితే ఉండదు. ఫ్రీ 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 ఫ్రీ. ఎస్, మనం అయితే వచ్చేస్తాం వ్యూ పాయింట్ దగ్గరికి. ఇక్కడ లొకేషన్ వ్యూ పాయింట్ అయితే ఫస్ట్ చూపించాక మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. ఇదంతా ఒక సైడ్ అయితే ఇంకొక సైడ్ చూపిస్తా. ఇది ఇంకొక సైడ్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అటు సైడే ఇండియా బ్రిడ్జ్ అనేది ఉంటుంది. అక్కడే ఇప్పుడు అదానీ ప్రాజెక్ట్ అయితే నడుస్తుంది అనమాట. అదానీ సోలార్ ప్రాజెక్ట్. ఇదంతా ఏంటనుకుంటున్నారు, కచ్చే. రన్ ఆఫ్ కచ్ కాదు, కచ్కి ఇంకొక వేపు అనమాట ఇదంతా. ఇక్కడ లోకల్ అయితే అదే వేస్తున్నారు కదా, చూసారా. అది కాలా దొంగర్ హైయెస్ట్ పాయింట్ ఇన్ కచ్. సన్సెట్ పాయింట్ 458 మీటర్స్ అబోవ్ ద రన్. బైనాక్యులర్ అయితే హైర్ చేసుకున్నాను, 50 రూపాయలు. మనోడే చూపిస్తున్నాడు, 5 పాయింట్లు చూపిస్తానని చెప్పాడు. ఇటు సైడ్ బిఎస్ఎఫ్ క్యాంప్ ఉందంట, చూద్దాం. అదిగోండి కరెక్ట్గా పాయింట్ నేను జూమ్ చేసాను చూడండి. ఆ వైట్ కలర్కి ముందు ఉంది బిఎస్ఎఫ్ క్యాంప్ అనమాట. బిఎస్ఎఫ్ క్యాంప్ అది కదా, అక్కడి నుంచి కొంచెం ఎలా తిప్పాను అనుకోండి, అక్కడ ఒక ఐలాండ్ లాంటిది ఉంది. ఐలాండ్ వచ్చి పెట్రోలింగ్ ఐలాండ్ అంట. అదిగోండి ఐలాండ్. మొత్తానికి 50 రూపాయలు ఇచ్చానన్న మాటే కానీ పైసా వసూలు అండి తెలుసా. అన్ని పాయింట్లు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాడు. ఈ కొండ కనిపిస్తుందా, కొండకి వెనకాలే ఒక బ్రిడ్జ్ అయితే ఉంది. ఆ బ్రిడ్జ్ని ఇండియా బ్రిడ్జ్ అని పిలుస్తారు. అదిగోండి బ్రిడ్జ్ కనిపించిందా. జూమ్ కియా అదిగోండి ఆ బ్రిడ్జ్. అలా వెళ్ళిపోయామనుకోండి పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు. కాకపోతే బిఎస్ఎఫ్ ఉంటారు అక్కడ. ఇక్కడ 2 కొండల మధ్యలో మనం చూసామనుకోండి, ఒక చిన్న విలేజ్ అయితే ఉంది. అది ఇండియాస్ లాస్ట్ విలేజ్. కురాన్ అంట పేరు, KURAN. అండ్ బ్రిడ్జ్ ఇక్కడ ఉందని చెప్పాను కదా, కొంచెం ఇటు సైడ్ వెళ్తే ఈ ఏరియాలో హనుమాన్ మందిర్ ఒకటి ఉందంట. మొత్తానికి బిఎస్ఎఫ్ క్యాంప్ చూసా, ఇండియా బ్రిడ్జ్ చూసా, 1971 వార్ బ్రిడ్జ్. వర్మ, ఎవరైనా వింటర్కి కొత్త డెస్టినేషన్కి వెళ్దాం అనుకుంటే హైలీ రికమెండ్ చేస్తా రన్ ఆఫ్ కచ్. కచ్కి రావాలంటే ఫస్ట్ మనం రావాల్సింది భుజ్కి. భుజ్ నుంచి, భుజ్ అనేది గేట్వే. సో ఈ ప్లేసెస్ అన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడతో మనం గుజరాత్లో ఉన్న బార్డర్ని కూడా టచ్ చేసినట్టే. యాక్చువల్గా కొన్నాళ్ళ ముందు దాకా ఆ బ్రిడ్జ్ చూపించాను కదా, ఇండియా బ్రిడ్జ్ దాకా కూడా పంపించేవారంట. ఎప్పుడైతే ఈ అదానీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యిందో, ఇది సోలార్ ప్రాజెక్ట్, అక్కడికి పంపించడం మానేశారు. ఇక్కడ పెద్ద ఆయన ఎవరో గుజరాతీ మ్యూజిక్ వాయిస్తున్నారు. క్లైమేట్ అయితే సడన్ చేంజ్, మేఘాలు వచ్చాయి. పదండి మళ్ళీ మనం మన కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి రోడ్ టు హెవెన్కి అయితే వెళ్ళిపోదాం. కార్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ ఈ ఒంట్లో ఉన్నారు చూడండి, కార్ దిగ్గానే మనల్ని మింగుతూ ఉంటారు. మళ్ళీ ఆలోచించకుండా చేస్తారు. ఓకే, ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తారు, మేము ఎక్కువ అక్కర్లేదు, 50 రూపాయలు మించి ఇవ్వక్కర్లేదు తెలుసా. లాస్ట్కి బేరం వాడి 50 రూపాయలు ఇవ్వన్నా, నేను తీసుకెళ్తాను అక్కడికి అన్నారు. పదండి కాలా దొంగర్ నుంచి మనం రోడ్ టు హెవెన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి సుమారు 50 కిలోమీటర్లు అయితే మన ప్రయాణం ఉంటుంది. ఈ ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే మనకి ఓన్ వెహికల్ అయినా ఉండాలి, లేదంటే ట్యాక్సీ వెహికల్ అయినా ఉండాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మీద డిపెండ్ అవుతానంటే మటుకు చాలా చాలా కష్టం. ప్రస్తుతం ఇప్పుడు దాకా ట్రావెల్ చేశాను కదా, ఈ ఏరియా అంతా కూడా నెట్వర్క్ అయితే ఉంది నాకు. వచ్చేసా మనం రోడ్ టు హెవెన్ కి. కొంచెం సేపట్లో మీకైతే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ని చూపించబోతున్నాను. రోడ్ టు హెవెన్ ఎంటర్ అయ్యే ముందు ఈ డాబా అయితే కనిపించింది.
చాలా కలర్ఫుల్గా ఉంది కదా అని ఆపాను. ఆపాక లోపలికి వెళ్తే ఎవరు మీరు ఎలా వీడియో షూట్ చేస్తున్నారు ఏంటి అని అడిగితే సో అండ్ అని చెప్తే పదండి నేను మా వాళ్ళని ఇచ్చి పంపిస్తాను లోపలికి మీకు, ఏది రోడ్ టు హెవెన్ లోపలికి, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ వీడియో తీసుకోండి అన్నారు. చాయ్ పానీ తాగాక నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళ దగ్గర స్టేస్ కూడా ఉన్నాయంట. ఈ గుడిసెలో నైట్ స్టే కూడా ఉండొచ్చు అంట. రోడ్ టు హెవెన్కి కొంచెం ముందే అద్దరింది. మన బైకర్ గ్యాంగ్ ఎవరైనా వస్తుంటే మటుకు డెఫినెట్లీ విజిట్ అయితే చేయండి. బైకర్ గ్యాంగ్ అనే కాదు, ఎవరు వచ్చినా కూడా జస్ట్ చూడండి. ఇప్పుడు బండి చేంజ్ అవుద్ది, అదిగో స్కార్పియోలో వెళ్తున్నాం. ఏదో ఒక జుగాడు చేయాలి కదా, తెలిసిన జుగాడులు అన్నీ చేసి మనమైతే ఎంటర్ అయిపోతున్నాం రోడ్ టు హెవెన్. ఇలా 31 కిలోమీటర్లు వెళ్ళామంటే ధోలావీరా విలేజ్. ఆహా, పదండి. అరే చూడండి మొత్తం వైట్ అవైతే ఉన్నాను రోడ్ టు హెవెన్. సో ఇటు సైడ్ అంతా చూసారా వైట్. అటు సైడ్ కూడా చూడండి వైట్. ఇది స్ట్రైట్ రోడ్ ఉంటుంది. మనం ఎలా అంటే ధోలావీరా విలేజ్కి అయితే వెళ్ళిపోతాం. ఫుల్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇది రన్ ఆఫ్ కచ్ కాదు, రోడ్ టు హెవెన్. ఇది రన్ ఆఫ్ కచ్ అయితే కాదు, రన్ ఆఫ్ కచ్ వేరు. మనం ధోలావీరాకి వెళ్ళి ధోలావీరా అంతా ఎక్స్ప్లోర్ చేసి అక్కడి నుంచి రన్ ఆఫ్ కచ్కి అయితే వెళ్తాం. ఈ రోడ్ మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నీ అసలు లొకేషన్ చూడండి, బా నెక్స్ట్ లెవెల్ లొకేషన్లో ఇది అసలు. అటు ఇటు ఇంకా హై టైడ్లోనే ఉంది, నీళ్ళు ఇంకా ఎండలేదు. ఎండ అంటే అటు ఇటు కూడా వైట్గా కనిపిస్తుంది. పదండి ఇంకా మన డ్రోన్ అయితే ఎగరేద్దాం. వాయు పైకి లెగబోతున్నాడు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ధాబా ఓనర్. రోడ్ టు హెవెన్ ఏరియల్ షాట్స్ చూసేటప్పుడు మీకు ఎలా అనిపించిందో తెలియదు కానీ నాకు తీసేటప్పుడు మటుకు బుర్ర పాడైపోయింది. ఏంటి అసలు కనుచూపు మేర దూరం అంతా కూడా నీళ్లు, అది 1 feet హైట్ ఉన్న నీళ్ళు అంతే ప్రస్తుతం ఉన్నది. వెరీ సూన్ మొత్తం అంతా వైట్ కలర్ లోకి మారిపోద్ది. బ్యూటీ మన ఇండియాలో ఉందా అని చాలా మందికి తెలియదు తెలుసా. డ్రోన్ షాట్లు వేసి మళ్ళీ మేము ఎక్కడి నుంచి వచ్చామో బండి అక్కడ పార్క్ చేయడానికి వెళ్ళిపోతున్నా. మళ్ళీ కార్ అయితే షిఫ్ట్ అయిపోతాను. డ్రోన్ షార్ట్స్ మటుకు నెక్స్ట్ లెవెల్లో వచ్చాయి తెలుసా. ఇదే హోటల్ చాందిని ఫ్యామిలీ హాల్. చెప్పాను కదా హట్స్ ఉంటాయని చెప్పి, ఆ హట్స్లోనే మనం రాత్రి స్టే అది ఉండొచ్చు. నా డ్రోన్ షాట్స్ అన్నీ అయిపోయినాయి. టైం 1 గంట అవుతుంది కదా. ఇదే హోటల్లో నేను ఫుడ్ అయితే చేస్తున్నాను. నా లంచ్ అయితే ఇంకేం ఆప్షన్స్ లేవు, ఎక్కడే మనం చెయ్యాలి. అలాంటి లొకేషన్లో ఉంది. సేవ్ టమాటర్, రోటీ, బటర్ మిల్క్. ఈ ఏరియాకి వస్తే బటర్ మిల్క్లు తాగడం మర్చిపోకండి, ఎందుకంటే ఎండ పైన కుమ్మేస్తుంది, మామూలుగా లేదు ఎండ. సేవ్ టమాటర్, రోటీ, బటర్ మిల్క్, ఇది మన లంచ్. ఈరోజు లంచ్ అది చేసాను. ఇలాంటి దగ్గరికి వచ్చినప్పుడు లోకల్ కుజైన్ని టేస్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సేవ్ టమాటర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. 2 రోటీ చెప్పా, 4 రోటీ తిన్నా. పదండి మనం రోడ్ టు హెవెన్ని మళ్ళీ హిట్ చేసి ధోలావీరా విలేజ్కి అయితే వెళ్ళిపోదాం. వాటర్ అది ఎండిపోయింది అనుకో ఇలా తయారవుద్ది వైట్గా. ఇందాక వాటర్ చూసాం కదా, ఇంకొన్ని రోజుల్లో నాకు తెలిసి ఇంకో 15-20 డేస్లో మొత్తం ఎండిపోద్ది. నవంబర్ కల్లా అటు ఇటు రోడ్డు మీద వైట్. ఇదంతా ఉంది చూడండి, హై టైడ్ వల్ల వచ్చిన వాటర్, అర్థమవుతుందా. అండ్ ఇక్కడ ఫ్లెమింగోస్ మనం చాలా చూద్దాం. ఎక్కడైనా మనకి లక్ ఉంటే ఫ్లెమింగోస్ కూడా కనిపిస్తాయి. మెయిన్గా వింటర్ సీజన్లో ఫ్లెమింగోలు అటేపు ఇటేపు చాలా అంటే చాలా కనిపిస్తాయి. ప్రస్తుతం మనం ప్రయాణిస్తున్న రూట్ ఉంది కదా, ఒకప్పుడు ఈ రూట్ అనేది లేదు. టూరిజం యాక్టివిటీ గురించి రోడ్ అనేది వేసి రోడ్ టు హెవెన్ అని పేరు పెట్టి ధోలావీరా విలేజ్కి ఇలా వెళ్ళడానికి రూట్ వేసారు. లేదంటే ఒక 30-40 కిలోమీటర్లు ఎక్స్ట్రా చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చేదంట. గ్లే కూడా వేస్తుంది చూసారా, వైట్ మొత్తం ఆ ఎర్ర నీళ్ళన్నీ ఎండిపోతే అలా తయారవుద్దంట. మరి ఇంకెందుకు లేటు, వింటర్లో వచ్చేయండి, పిచ్చెక్కించండి. బా ఏవైనా ఉందా లొకేషను, మా చుక్కా మారలే. ఏంది ఇది ఎంతసేపా అసలు, ఆ బార్ నుంచి ఈ బార్ దాకా తెలుపు. ఇంకేం లేదు తెలుసా గైస్. మనమైతే వచ్చేసాం ధోలావీరాకి. ధోలావీరా 4 kilometers, రాజ్కోట్
256, అహ్మదాబాద్ 332. ధోలావీరా విలేజ్ ఎంట్రీ చూసారా ఎలా ఉందో, మెట్రోపోలిస్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్. ఇక్కడ చూసారా ఏం రాసిందో, ధోలావీరా హరప్పన్ సిటీ, హరప్పన్ సివిలైజేషన్ అంటారు తెలుసా. పదండి లోపలికి వెళ్ళి మిగతా విశేషాలు తెలుసుకుందాం. ఇప్పుడు అమ్మ ఇక్కడ ఆవులు చూడండి, ఆ కొమ్ములు చూడండి అసలు. ధోలావీరా ఏ హరప్పన్ సిటీ వరల్డ్ హెరిటేజ్ సైట్. గైడ్ తీసుకుందాం అనుకున్నాను కానీ గైడ్ మరీ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు, 500 రూపాయలు అంటే ఒక మనిషికి. టూ మచ్ కదా. హరప్పన్ సివిలైజేషన్ గురించి మొత్తం ఇందులో అయితే మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ ఉంది, సో ఇక్కడ లోపల మ్యూజియం కూడా ఉందన్నమాట. టైమింగ్స్ వచ్చి 10 AM to 5 PM వరకు. ఇది అండి లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి ఏమున్నాయో తెలుసుకుందాం అసలు. ఆ సివిలైజేషన్లో వాడిన వస్తువులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కొన్ని, అవే ఇక్కడ డిస్ప్లే అయితే చేశారు. సైట్ అది అలా ఉంటుంది. ఆ పైకి ఎక్కితే అది కూడా చూడొచ్చు మనం. వీటిని టచ్ చేయకూడదు, అప్పటి రాళ్ళు వగేరా వగేరా. డోర్ స్టాపర్ అంటే అప్పుడు అప్నర్ స్టోన్స్ అంట, అప్పటి కొండలు, మట్టి కొండలు. స్టోన్ ఆర్ట్ చూడండి అప్పుడు, బాబా 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 బా ఏవైనా నా అసలు. ఇంకో ఆడిటోరియం కూడా ఉంది ఇక్కడ, హరప్పన్ సివిలైజేషన్, బర్త్ ఆఫ్ సివిలైజేషన్, నెక్స్ట్ మొహంజదారో, హరప్ప, లోథల్, ఇవన్నీ సివిలైజేషన్స్. ఫస్ట్ విజిట్ ప్లేసెస్లో ఈ ప్లేస్ ఒకటండి. ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది ఏంటంటే, ఫుల్ మూన్ డేస్ రోజు, ఫుల్ మూన్ ఉంటుంది కదా, ఫుల్ మూన్ డే ఉంటుంది కదా, ఆ రోజు కానీ ఇక్కడికి వచ్చామంటే, ఐ మీన్ ధోలావీరా కానీ రన్ ఆఫ్ కచ్ కానీ నైట్ నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది అంట ఈ రన్. మీరు ఫుల్ మూన్ డే రోజున రావడానికి అయితే ట్రై చేయండి, ఆ ఎక్స్పీరియన్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. మీలో ఎంతమందికి ఈ హరప్ప, మొహంజదారో సివిలైజేషన్స్ అనేవి గుర్తున్నాయి చెప్పండి. గుర్తుంటే డెఫినెట్లీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇదంతా కూడా ఏన్షియంట్ సైటే, యునెస్కో సైట్. అలా మనం ఆ కొండపైకి ఎక్కామనుకో, ఇందాక చూపించాను చూడండి ఒక స్ట్రక్చరు, అలాంటి స్ట్రక్చర్స్ అని పైన ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా కొన్ని ఫోటోలు వేసారు అనుకోండి, పైకి వెళ్తే ఇలాంటివి ఉంటాయని చెప్పి. సివిలైజేషన్ అప్పటి ఎలా ఉండేవి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, వాటర్ సిస్టమ్ ఏంటి, ఇవన్నీ కూడా పైన ఉన్నాయంట. అది మ్యాటరు. ఇక్కడికి కూడా ఎటువంటి ఎంట్రీ అయితే లేదు, ఫ్రీ ఎంట్రీ, మనకు కావాల్సినంత సేపు తిరగచ్చు. ఆర్కియాలజీ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారంటే మటుకు తప్పకుండా ఈ ధోలావీరా విలేజ్కి అయితే విజిట్ చేయండి. మీరు రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వరు, అంత బాగుంది. ధోలావీరా విలేజ్ నుంచి బయలుదేరిపోయాం. మనం ఇప్పుడైతే వెళ్ళబోతున్నాం ద గ్రేట్ రన్ ఆఫ్ కచ్కి. ఇక్కడి నుంచి అప్రాక్సిమేట్గా 70 నుంచి 80 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అప్రాక్సిమేట్గా 70 నుంచి 80 కిలోమీటర్లు అయితే ఉంటుంది. పర్లే, బాగానే ఉంది జర్నీ. 340 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్. ఈ విలేజ్ ఉంది కదా, ఇక్కడ ఎయిర్టెల్ నెట్వర్క్ లేదు, జియో నెట్వర్క్ అయితే ఉంది. ఇక్కడ నైట్ స్టే ఉండడానికి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ టెంట్ సిటీ కూడా కడుతున్నారు, మేబీ ఈ సీజన్కి అయితే రెడీ చేసేస్తారు. అవి కాకుండా రిసార్ట్స్ అయితే చాలా ఉన్నాయి. ఈ ఏరియాలో నైట్ స్టేకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు 100%, ఎందుకంటే చాలా రిసార్ట్లు చూశాను నేను. ద గ్రేట్ రన్ ఆఫ్ కచ్, వైట్ రన్, 28 కిలోమీటర్లు వెళ్ళాలి మనం. 28 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. ద గ్రేట్ రన్ ఆఫ్ కచ్, వైట్ రన్ దగ్గరకు వచ్చాం. అది కూడా అక్కడ కనిపిస్తుందా, అక్కడ మన ఆధార్ కార్డు ఇచ్చి ఎంట్రీ అయితే చేయించాలి. ఎంట్రీకి ముందు చాలా రిసార్ట్స్ అయితే ఉన్నాయి, ఇంకా సీజన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇవి ఇంకా ఓపెన్ అవ్వలేదు. వన్స్ సీజన్ స్టార్ట్ అయ్యాయంటే ఫుల్ కిక్కిరిసిపోతాయి. పదండి మనం అయితే చేసుకుందాం. కనిపిస్తుందా, వెల్కమ్ టు వైట్ డెజర్ట్. పదండి లోపలికి వెళ్ళిపోదాం. గైస్ లోపలికి అయితే వెళ్తున్నాం, రన్ ఆఫ్ కచ్ లోపలికి. నాకైతే ఏం అర్థం కావట్లేదు అసలు ఏంటిది అని చెప్పి. నేను వీడియోలో చూసింది ఒకలా ఉంది, ఇక్కడ ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఇంకొకలా ఉంది. ఎదురుగుండా చూస్తున్నారా, అక్కడ ఒక వాచ్ టవర్ అయితే ఉంటుంది. ఆ వాచ్ టవర్ దగ్గరికి నేను వెళ్తున్నాను. వెల్కమ్ టు ద గ్రేట్ వైట్ రన్ ఆఫ్ కచ్. యాజ్ ఆఫ్ నౌ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టయితే లేదు. దీనికన్నా రోడ్ టు హెవెన్ నాకు చాలా నచ్చింది యాజ్ ఆఫ్ నౌ. ప్రస్తుత సంగతి గురించి నేను చెప్తున్నాను. ఇప్పుడు లొకేషన్ అయితే చూడండి, మొత్తం వాటర్ ఉన్నాయి. ఈ వాటర్ కూడా 1 feet వాటర్ అంతే, మరీ ఎక్కువ వాటర్ అయితే ఉండవు.
వింటర్ వచ్చేటప్పటికి ఇదంతా కూడా ఎండిపోయి వైట్ 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 అవుద్ది. ఇక్కడ వాచ్ టవర్ ఉంది కదా, ఈ వాచ్ టవర్ కానీ ఎక్కామంటే మొత్తం 360 degreesలో మనకి ద గ్రేట్ వైట్ రన్ ఆఫ్ కచ్ కనిపిస్తుంది అనమాట. సీజన్లో వస్తే ఇంకొక 1 monthలో సీజన్ అయితే స్టార్ట్ అయిపోద్ది. ఒకసారి అలా కొంచెం ముందుకెళ్దాం మనం. ఈ లోకల్ అటైర్ రెంట్కి అది ఇస్తారు, అమ్ముతారు కూడా. మనం వేసుకుని ఫోటోలు అవి దిగొచ్చు. సీరియస్లీ డిసప్పాయింటెడ్. కోర్స్ ఇది సీజన్ కాదనుకోండి, సీజన్ కన్నా ముందు నేను వచ్చాను. అంటే సీజన్లో మన వాళ్ళందరూ వస్తారు కదా, దాని గురించి అని. ఇక్కడ ఉయ్యాల ఉంది, చెక్కతో చేసిన ఉయ్యాల. మొత్తం వైట్ 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 అయిపోద్ది. కానీ మీకు ఇంకొక విషయం చెప్తాను గైస్, సీజన్ టైంలో నేను కచ్కి వస్తున్నాను. ఎలాగో తెలుసా, వీఆర్ రైడింగ్. నేను మా గురీజీ రైడ్ చేసుకుంటూ కచ్కి అయితే వస్తున్నాం. ఇప్పుడు డిసప్పాయింట్ అయినా సీజన్లో వచ్చినప్పుడు అస్సలు డిసప్పాయింట్ అవ్వను. ద బెస్ట్ అయితే ఇవ్వబోతున్నాను నేను. మ్యాన్, ద గ్రేట్ రన్ ఆఫ్ కచ్ కనుచూపు మేరగా మొత్తం తెల్లగా మారిపోద్ది. ఇవి గుర్తుంచుకోండి, ఇప్పటి షార్ట్స్ కదా. ఇంకొక 2-3 నెలల్లో షార్ట్స్ ఎలా పడతాయో చూడండి. మరీ ఎక్కువ లోతే ఉండదు, చూడండి 1 feet లోతు అంతే. ఈ నీళ్ళంతా కూడా ఎండిపోతాయి. హై టైడ్ వచ్చినప్పుడు వచ్చిన నీళ్ళు అనమాట ఇదంతా. ఇప్పుడు వాచ్ టవర్ ఎక్కినా ఏం మ్యాటర్ ఉండదు, ఎందుకంటే నీళ్ళే కనిపిస్తాయి. ఈ ఒడ్డుకైతే చూడండి మొత్తం నొరగ ఉంది. ఈ నొరగ సంగతి కూడా ఏంటో చూడాలి మనం. ఏదైనా పొద్దున్నుంచి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ద వైట్ రన్ ఆఫ్ కచ్ వస్తానని. వైట్ రన్ ఆఫ్ కచ్ చూడలేదు. మొగధీర సినిమా ఇక్కడే తీశారు. బట్ డిసప్పాయింట్ అవ్వకండి, మళ్ళీ వస్తా. రైడ్ చేస్తున్నాను నేను, రెడ్ బుల్ని అయితే తీస్తున్నాను. రెడ్ బుల్ తీసి ఇక్కడ దాకా అయితే రైడ్ చేయబోతున్నాను. మా గురూజీ నేను. పదండి, ఇక్కడి నుంచి మనం భుజ్ వెళ్ళిపోదాం ఇంకా. కానీ అటుపక్క ఇటుపక్క మొత్తం వైట్ అయిపోద్దంట. ఇప్పుడే మా రథసారథి చెప్పాడు, నవంబర్ ఎండింగ్ నుంచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంట. డే ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకుని నా హోటల్కి అయితే వచ్చేసాను. హోటల్కి వచ్చేటప్పటికి ఈ షేపులు అన్నీ మారిపోయినాయి. ఎందుకంటే పొద్దున్నుంచి ఎండలో ఉన్నానేమో. కాలాదొంగర్ ట్రెక్కింగ్, చిన్న ట్రెక్ అనుకోండి, అది వేరే విషయం. రోడ్ టు హెవెన్ దగ్గర ఫుల్ గ్లే కూడా వేసింది అసలు. అందులోనూ బ్లాక్ చొక్క ఒకటి వేసుకున్నానేమో, చుక్క మార్ తలనొప్పి 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 తలనొప్పి. అందులోనూ బ్యాక్ టు బ్యాక్ జర్నీస్ వల్ల చాలా టైర్డ్ అయితే అయిపోతున్నాను. ఒక పక్క ఎడిటింగ్ అన్నీ చూసుకోవాలి కదా. ఇవ్వండి సోలో క్రియేటర్ కష్టాలు. సో గైస్, ఈ వ్లాగ్ని అయితే ఇక్కడ థ్యాంక్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్స్ చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మీకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కచ్ ఏరియా, భుజ్.